చేగుంట మండల కేంద్రంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న మహంకాళి దేవాలయ ఉత్సవాలకు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ సుమారు 4,50,000 వరకు తన సొంత నిధులు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆషాఢమాస ఉత్సవాల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగిందని, 3 రోజుల పాటు కొనసాగిన ఉత్సవాలకు సంబంధించి సుమారు 4,50,000 వరకు స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ కుటుంబం ఆర్థిక సహకార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం సర్పంచ్ కుటుంబం ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుంటూ ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని, అమ్మవారి కృపా కటాక్షాలు ఆ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు సండ్రుగు సతీష్, గడ్డమీది బాలేష్, ఉదయ్ భాస్కర్, సండ్రుగు స్వామి, సిద్దిరాములు, సత్యనారాయణ, రవి, రఘుపతి పాల్గొన్నారు. ఆషాఢ బోనాల జాతర సందర్భంగా 3 రోజులు అమ్మవారి జాతర ఉత్సవాలు ముగించుకొని 4వ రోజు ఈ రోజు కూడా కార్యకర్తలు పరిమాణంలో అందరూ కూడా సమావేశమై ఇవ్వాల్సిన పూర్తి ఖర్చు, అమ్మవారి జాతర సంబంధించినటువంటి పూర్తి ఖర్చు చేగుంట సతీష్ శ్రవంతి గారు ముందుకొచ్చి భరించినందువల్ల దాదాపు 4 నుండి 4.5 లక్షల వరకు అయ్యే ఖర్చును పూర్తి పూజాస్కంధాల మీద వేసుకొని సొంతంగా ఖర్చు వాళ్ళు భరించి ఈ రోజు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులను సండ్రు ఆగమన్ సన్స్ సతీష్ శ్రవంతి నూతన సర్పంచ్ గారు మొదటి పర్యాయంగా వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే అది అమ్మవారి ఖర్చు బాధ్యత చేసుకున్న సందర్భంగా గ్రామ ప్రజలు కూడా కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఇక ముందు కూడా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మం కానీ అలా న్యాయపరమైనటువంటి పాలన కానీ మరి శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా ప్రజలకు సేవాభావాన్ని మంచి సేవాభావాన్ని చేసేటువంటి సేవాభావాన్ని అమ్మవారు ప్రసాదిస్తూ వాళ్ళకి అనేకమైన ఆర్థిక శక్తులు కానీ నైతిక శక్తులు కానీ సామాజిక శక్తిని కానీ ప్రసాదించాలని చెప్పి అమ్మవారిని నా తండ్రి తరఫున మనసా వాచా కోరుతూ వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై